హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేయర్స్ డాక్టర్ నగారా రమేష్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. రమేష్ గారు, మనం గతంలో అయితే మీరు చాలా వీడియోస్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మనకి తెలంగాణ గవర్నమెంట్ మారిపోయింది. ధరణి పోర్టల్లో మార్పులు వచ్చేసాయి. యాజ్ ఏ సర్వేయర్గా మీ ఒపీనియన్ ఏంటి? దీని గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేడం, గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా చాలా మందిలో ఇప్పటికీ ఆ డౌట్ అలాగే ఉండిపోయింది. గవర్నమెంట్ మారిన తర్వాత అప్పుడున్న సిచ్యువేషన్కి ఇప్పటికీ చాలా డిఫరెన్సెస్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఎప్పటి నుంచో మన పాత గవర్నమెంట్ అనుకున్నది, ఇప్పటికీ ఈ కొత్త గవర్నమెంట్ జరుగుతున్నది కూడా డిజిటల్ సర్వేకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని. సో డిజిటల్ సర్వే అనేది చేస్తే కానీ యాక్చువల్గా టోటల్గా ఈ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ ఎంతవరకు ఉంది, అసైన్ ల్యాండ్స్ ఎంతవరకు ఉంది, పట్టా ల్యాండ్స్ ఎంతవరకు ఉంది, అండ్ ఒక కన్క్లూజన్కి వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇదంతా కూడా క్లారిటీ రావాలి అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ఓనర్స్ ఎవరు, ఎవరికి పట్టా జరిగింది, ఏ ఇయర్లో పట్టా జరిగింది, ఎప్పటికీ వీళ్ళకి ఎవరు పొజిషన్లో ఉన్నారు, ఫిజికల్ పొజిషన్ ఎవరికి ఎంత ఉంది, గెట్లు ఎక్కడున్నాయి, సర్వే బౌండరీస్ ఎక్కడున్నాయి, టీపాన్స్ ఎలా మ్యాచ్ అవుతుంది, విలేజ్ మ్యాప్స్ ఎలా మ్యాచ్ అవుతుంది, ఇదన్నిటికీ కూడా ఒక సింపుల్ ఆన్సర్ అంటే డిజిటల్ సర్వే. ఓన్లీ వన్ సింగిల్ ఆన్సర్ చెప్పాలంటే సర్వే చేస్తే కానీ దీనికి క్లారిటీ రాదు. సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నా కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల జరగలేదు. బట్ ఎప్పటి నుంచో అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ కూడా. దీనిపైన ఎన్నో రకాల మీటింగ్స్ జరుగుతూ ఉంది. రైట్, మనం రోజు చూస్తున్నాం న్యూస్లో ఎంతో విధంగా ఎక్కడెక్కడ ఎలాంటి మీటింగ్ జరుగుతుంది, దాని గురించి ఎవరెవరు కనెక్టివిటీ ఉన్నారు, ఎవరెవరికి ఈ వర్క్లో అప్పచెప్పారు అనే విషయం మీద. సో నా ఒపీనియన్ అయితే ఇంకొక 6 monthsలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంచనా ఉందన్నమాట. సో 6 monthsలో ఈ వర్క్ కానీ స్టార్ట్ అయితే, ఈ ప్రాజెక్ట్ కానీ స్టార్ట్ అయ్యి జరిగితే డెఫినెట్లీగా ఒక 2 to 3 years ఆఫ్ టైం పీరియడ్ పడుతుంది. డెఫినెట్లీ, దాంట్లో డౌటే లేదు. ఇప్పటికీ మనం ఏపీ స్టేట్లో చూడొచ్చు, ఇప్పటికీ అక్కడ సర్వే జరుగుతూ ఉంది. గత 3 years నుంచి చేస్తున్నా కూడా ఇప్పటికీ 70% వరకు ఒక క్లారిటీ వచ్చింది. 70% వరకు సర్వే జరిగింది. మిగతా బ్యాలెన్స్ సర్వేలు ఉన్నాయి చాలా స్టేట్స్లలో. సో అలాంటి సేమ్ సిచ్యువేషన్ తెలంగాణలో కానీ వస్తే వాళ్ళకంటే కూడా ఇక్కడ టఫ్ ఉంటుంది, డిఫికల్టీ ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ రేట్స్ కూడా వాళ్ళకంటే కంపారిజన్ చేసుకుంటే హైగా ఉంటుంది, మార్కెట్ వాల్యూ. ప్లస్ ఇక్కడ లోకల్గా పొలిటీషియన్స్ కావచ్చు, స్పెసిఫిక్గా ఎవరి పేరు పెట్టుకోలేని కాదు కానీ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలామందికి అలాంటి ల్యాండ్ లార్డ్స్ అనేది చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. సో రేపు ఏదైతే ప్రాబ్లమ్స్ గ్రౌండ్ మీద ఫిజికల్గా వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది అనేది క్లారిటీ లేకనే ఇప్పటి వరకు కొంచెం ఈ డిలే అనేది జరుగుతూ ఉన్నది అనమాట. సో బేసిక్గా ఇదంతా కూడా ఒక గ్రామ లెవెల్లో జరిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన వరకు ఏం అనౌన్స్మెంట్ అయిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన భూములు ఏదైతే ఉన్నాయో దానిపైన సర్వే చేసి దెన్ ఆఫ్టర్ ప్లాన్ ఫర్ అసైన్ ల్యాండ్ అంటే మన గ్రామ కంట భూములకు కావచ్చు, ఇంకేదైనా నాలా కన్వర్టెడ్ అయిన ల్యాండ్స్ కావచ్చు, ఇంకేదైనా ల్యాండ్స్ కావచ్చు, దానిపైన జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పాత బౌండరీ విలేజ్ శివార్లు అనేది ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయి. బట్ స్టోన్స్ అనేది ఫిజికల్గా చాలా వరకు లేవన్నమాట. సో వీటిని కొత్తదిగా క్రియేట్ చేయాల్సి వస్తుంది. పాత స్టోన్స్, ఓల్డ్ స్టోన్స్ దొరికే ఛాన్సెస్ లేదు కాబట్టి కొత్త స్టోన్స్ ఎగ్జాక్ట్లీ ల్యాండ్కి మ్యాచ్ అవుతూ, ఎవరికైతే ఎంత రిజిస్ట్రేషన్ అయితే ల్యాండ్ జరిగిందో దానికి మ్యాచ్ అవుతూ ఫిజికల్గా కూడా పొజిషన్ని చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకరి దగ్గర ల్యాండ్ ఎక్కువ ఉంది, డాక్యుమెంట్స్ తక్కువ ఉంది, సో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా రికవరీ తీసుకోవాల్సిన ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఎవరికైతే డాక్యుమెంట్ ఉందో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ అతనికి ఆ ల్యాండ్ని అప్పచెప్పాల్సిన పని కూడా ఉంది. ఇది డిఫికల్టీస్ వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ టైంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకొని పొజిషన్ తీసుకోకుండా ఉన్నారో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కొన్ని లక్షల ఎకరాల భూమి ఇప్పటికీ కూడా ఒరిజినల్గా డాక్యుమెంట్స్ ఉంది కానీ ఫిజికల్గా పొజిషన్ లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలాంటి ప్లానింగ్ తోటి ముందుకెళ్ళాలి? రేపు గ్రౌండ్ మీద ఫిజికల్గా ఏమొస్తుంది, ఎవరు దీన్ని డిస్టర్బెన్స్, పొలిటికల్గా డిస్టర్బెన్స్ రావచ్చా, పబ్లిక్గా డిస్టర్బెన్స్ రావచ్చా, అసైన్ ల్యాండ్ పరంగా డిస్టర్బెన్స్ రావచ్చా, ఇవన్నిటి కూడా ప్లానింగ్ నడుస్తూ ఉందన్నమాట. సో ఇదంతా కూడా ఒక ప్రీ ప్లానెడ్గా చేసుకున్న తర్వాత మాత్రమే గ్రౌండ్ మీదకి దిగడానికి ఆస్కారం ఉంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మన సర్వే అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ డెఫినెట్లీగా లోకల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తే కానీ సర్వే జరిగే ఛాన్సెస్ లేదు. సో ఇప్పుడు ఇందులో మన గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక సర్పంచ్ కావచ్చు,
దానికి సంబంధించిన ఒక గ్రామ సచివాలయ సర్వేర్, అంటే ఇప్పుడు మనకి ఏపీలో గ్రామ సచివాలయ సర్వేర్ ఉన్నారు, ఇక్కడ తెలంగాణలో సచివాలయ సర్వేర్ మండల సర్వేర్ ఒకరే ఉన్నారు. సో అలాంటి సందర్భంలో మండల సర్వేర్ కాకుండా విలేజ్కి ఒక సర్వేని అలాట్ చేస్తూ వీళ్ళ హెల్ప్ తీసుకొని సర్వే చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ ప్లానింగ్ అంతా ప్రిపరేషన్ అంతా జరిగిన తర్వాతనే ఈ సర్వేలోకి దిగే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మనకు చాలా వరకు ధరణిలో రికార్డ్స్ ఉన్నాయి, ఇప్పటికీ కూడా కొన్ని లక్షల ఎకరాలు రికార్డ్స్ కాలేదు. గవర్నమెంట్కి సంబంధించిన ఎంతో ల్యాండ్ ఉంది, అది కూడా ఇప్పటివరకు రికార్డ్ కాలేదు. వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏదైతే మ్యాప్ విలేజ్ మ్యాప్ ఉందో దానికి తగ్గట్టుగా సెట్ చేశారు తప్ప ఒరిజినల్గా సర్వే చేసిన మ్యాప్స్ కావది. ఏదైతే మనం ధరణిలో కెడాస్ట్రల్ మ్యాప్ చూస్తున్నామో అది ఒరిజినల్ మ్యాప్స్ కావు. సో అందుకని దాన్ని ఇప్పుడు మ్యాచ్ చేస్తూ మళ్ళీ ఒరిజినల్గా సర్వే చేయాల్సి ఉంది. ఇదంతా కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్, ప్లస్ ఇదంతా కూడా డ్రోన్ సిస్టమ్ తోటి చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఏపీలో చూస్తూ ఉండొచ్చు, అక్కడంతా డ్రోన్లతోటి సర్వే చేస్తున్నారు. సేమ్ థింగ్ ఇక్కడ ఫిజికల్గా ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఉన్నారో వాళ్ళు వచ్చి పొజిషన్ చూపించాల్సి ఉంటుంది, అండ్ దానికి డాక్యుమెంట్ని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండింటిని కాంబినేషన్లో చేస్తే కానీ ఈ సర్వే అనేది సక్సెస్ఫుల్ అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు ఫిజికల్ ల్యాండ్కి రికార్డ్కి ఎలా మ్యాచ్ అవుతుంది, కంపారిజన్ స్టేట్మెంట్ ఉంటేనే ఇదంతా కూడా ముందుకు వెళ్తుంది. సో అంటే ఈ గ్రామ లెవెల్లోనే ఎక్కడి వరకు గ్రామ కంఠం విస్తరించి ఉంది, ఏ సర్వే నెంబర్లో విస్తరించారు, దేనికి ఏ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, ఎక్కడ రిజిస్ట్రేషన్స్ లేవు. సో ఇదంతా కూడా కన్సిడరేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట సర్వేలో. సో దీనికంటే ఈ సర్వే చేసే ముందే ఇదంతా ప్లాన్ ప్రిపేర్ అయి ఉండాలి. దెన్ ఆఫ్టర్ వీ విల్ గో ఫర్ ద ఫిజికల్ పొజిషన్, ల్యాండ్ మీదకి వెళ్ళగలుగుతాం. అదర్ దెన్ మనం పోలేము. సో గవర్నమెంట్ ప్రజెంట్కి ఇలాంటి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దీని గురించి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ ఉన్నది. ఇంకొకటి ధరణి గురించి అనేది మార్పులు చేర్పులు అనేది చాలా వరకు అందరికీ డైలీ చూస్తున్న న్యూస్, అది చాలామంది చూస్తూ ఉన్నాం. సో ఇదంతా కూడా ప్రాసెస్ ఆన్గోయింగ్లో ఉందన్నమాట. మీరు అన్నట్లు అంటే ఇంకా ఒక 2-3 years అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎస్ మేడం, 2-3 years అనేది మినిమం టైం టేకెన్ అనమాట. మినిమం అనేది అది ఒక ల్యాండ్ క్లారిటీ రావడానికి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటే టీం దీన్ని వర్క్ చేయకుండా దానికి ఇండివిజువల్గా టీమ్స్, ఒక గ్రామ పంచాయతీకి ఒక టీంని అలాట్ చేస్తే ఆ గ్రామానికి సంబంధించిన ల్యాండ్ అంతా కూడా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఫిజికల్గా ఎవరున్నారో తెలుస్తుంది, ఆయన నిజమైన ల్యాండ్ లాడా కాదా, అండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఎవరు ఆక్యుపై చేశారు, సపోజ్ అసైన్ ల్యాండ్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి వచ్చింది, ఎవరు అమ్ముకున్నారు, ఎవరు కొనుక్కున్నారు, ఇదంతా కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎక్కడ లేఅవుట్స్ చేయబడ్డాయి, ఆ లేఅవుట్స్లలో ఇప్పటికీ రిజిస్ట్రేషన్, అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉందా, పట్టా ల్యాండ్స్ ఉన్నా, నాలా కన్వర్టెడ్ అయ్యిందా కాలేదా, సో రోడ్కి ఎంత అలాటేషన్ జరిగింది, గ్రామ పంచాయతీకి ఎంత గిఫ్ట్ డీడ్ చేశారు, ఇదంతా కూడా ఒక స్టేట్మెంట్ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శివారు మొత్తానికి 1000 ఎకరాలు ఉందంటే ఆ 1000 ఎకరాలకి సంబంధించిన ల్యాండ్ ఎగ్జాక్ట్లీ మన రికార్డ్కి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకుండా ఎక్స్ఎస్ఆర్ లో ఉందనుకోండి, మళ్ళీ అదొక సేమ్ ఇప్పుడున్న ప్రాబ్లమ్ని మనం మళ్ళీ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ కాకుండా చేయాలంటే డెఫినెట్లీగా సర్వే, ప్రతి ఒక్క పొజిషన్, ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సర్వే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క సర్వే నెంబర్ని ఇంచు మనం సర్వే చేయాల్సిన పని కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఈ పని మీదనే గవర్నమెంట్ ఎప్పటి నుంచో అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నది. మనం దీని గురించి ఎప్పుడు అప్డేట్ పబ్లిక్కి మనం ఇస్తూ ఉంటాం కూడా. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు రమేష్ గారు, అంటే ఇలా చేస్తే మాత్రం చాలా మందికి ఇప్పుడు ఆస్తిలో గొడవలు కానీ కోర్టులకు వెళ్తూ ఉండడం కానీ అవన్నీ తగ్గిపోతాయి అంటారు. ప్రజెంట్ అయితే సడన్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పెరగవచ్చు, నా అంచనా పెరగవచ్చు. ఎందుకంటే క్లారిటీ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, తెలియని కూడా నిద్ర లేపినట్టు ఉంటుంది. వానికి దగ్గర డాక్యుమెంట్ ఉంది, ల్యాండ్ లేదు. డాక్యుమెంట్ లేని ఖచ్చితంగా ల్యాండ్ కోసం వస్తాడు, బట్ అది రియాలిటీగా ఉందా లేదా, ఎవరికైనా నమ్ముకున్నారా? ఎందుకంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగిన ప్రాసెస్లో చాలా రకాలుగా ఉన్నది. ఒక్కొక్కసారి కొందరు సాదా బైనామా ద్వారా పేపర్స్ యూజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, డాక్యుమెంట్స్ తీసుకున్నారు, కొన్ని సీసీ డాక్యుమెంట్స్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒకరి దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నా కూడా వేరే వాళ్ళ పేరు మీద కూడా వేరే ఏదో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో డబల్ రిజిస్ట్రేషన్స్ ఎవరు జరిగింది, ఎవరు ఫిజికల్గా ల్యాండ్ ఉన్నారు, ఇవన్నిటిని కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఫిల్టరేషన్ చేసిన తర్వాతనే ఒరిజినల్ ల్యాండ్ రికార్డులోకి మనం ఎంటర్ అవుతాం అనమాట. సో దానికోసమే టైం టేకెన్ తీసుకునే ప్రాసెస్ ఉందన్నమాట. ఇదంతా కూడా స్టడీ క్లుప్తంగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి కూడా పక్షపాతం లేకుండా ఒరిజినల్గా ఎవరికైతే చెందుతుందో వాళ్ళకే చెందాలనే ఉద్దేశం మీద చేస్తే కానీ ఇదంతా క్లారిటీ రాదు. లేదనుకోండి ఇలాంటివే ఇప్పుడు చిన్న చిన్న న్యూసెన్స్ ఎవరో ఒకరు క్రియేట్ చేస్తారు, దానివల్ల వర్క్ ఆగిపోతుంది. సో అదే పోయిన గవర్నమెంట్ కూడా ఇదే పని చేసి ఒక్కొక్క మండలాన్ని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. అది పైలట్ ప్రాజెక్ట్ మీద స్టార్ట్ చేసినా అది కొన్ని ఇలాంటి ఇబ్బందుల వల్లనే ఆ ప్రాజెక్ట్ ముందుకు పోకుండా ఆగిపోయింది అనమాట.
సో ఇప్పుడు కూడా ఇది చేయకపోతే ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా కానీ రైట్. కొన్నాళ్ళకి ఈ ప్రాబ్లం కొన్నాళ్ళకి వచ్చినా తర్వాత ఇక్కడ నుంచి కట్ ఆఫ్ అయ్యి ఫ్యూచర్ జనరేషన్ కి నిజంగా. మాత్రం డెఫినెట్లీ ఇది ఒక క్లారిటీని Right. ఇచ్చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే సాల్వ్ చేయొచ్చు. నిజంగా ఇదేంటంటే ఒక న్యాయబద్ధంగా పోతుంది, ఎవరికి ఇక్కడ అన్యాయం జరగదు. నెక్స్ట్ మీరు అన్నట్టు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కి చాలా మంచిగా ఉంటుంది. ఎస్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.